వెల్కమ్ టు ఛానల్ SRT Telugu Lectures. మనం ఈరోజు ఫార్మల్ లాంగ్వేజెస్ అండ్ ఆటోమేటా థియరీ ఆర్ థియరీ ఆఫ్ కాంపిటీషన్స్ వీడియోస్లో ఎన్ఎఫ్ఏ విత్ ఎప్సిలాన్ ట్రాన్సిషన్స్ ఆర్ ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే అలాగే ఇది మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో మనం ప్రీవియస్ వీడియోస్లో ఎన్ఎఫ్ఏని డిస్కస్ చేసాం. So NFA and NFA is a type of finite automata, and if you apply an input symbol on a particular state in an NFA, it may transist to more than one next state. అంటే ఏం చెప్తాము, ఎన్ఎఫ్ఏ అంటే ఫైనైట్ ఆటోమేటాలో ఒక టైపు. మనం ఏదైనా ఒక ఇన్పుట్ సింబల్ పర్టికులర్ ఎన్ఎఫ్ఏలో ఒక పర్టికులర్ స్టేట్ మీద ఒక ఇన్పుట్ సింబల్ అప్లై చేస్తే దానికి నెక్స్ట్ స్టేట్స్ మోర్ దాన్ వన్ నెక్స్ట్ స్టేట్స్ ఉండొచ్చు అని చెప్తాము. అంటే ఇప్పుడు ఎన్ఎఫ్ఏలో ట్రాన్సిషన్ ఎప్పుడు జరుగుతుంది? మనం ఏదైనా ఎన్ఎఫ్ఏలో కానీ డిఎఫ్ఏలో కానీ ఒక స్టేట్ నుంచి సపోజ్ Q0 అనేది ఒక స్టేట్ అనుకోండి, Q1 అనేది ఒక స్టేట్ అనుకోండి, Q2 అనేది ఒక స్టేట్ అనుకోండి. సో ఇది నార్మల్ ఎన్ఎఫ్ఏ అనుకోండి. ఈ ఎన్ఎఫ్ఏలో ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి ట్రాన్సిషన్ ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడైతే మనం ఈ పర్టికులర్ స్టేట్ మీద ఇన్పుట్ సింబల్ అప్లై చేస్తామో ఆ ఇన్పుట్ సింబల్ అప్లై చేసినప్పుడు ట్రాన్సిషన్ జరుగుతుంది. అంటే సపోజ్ 0 అనే ఇన్పుట్ సింబల్ అప్లై చేశాను అనుకోండి, Q1కి ట్రాన్సిషన్ జరుగుతుంది అనుకోండి. అలాగే Q0 మీద 1 అనే ఇన్పుట్ సింబల్ అప్లై చేశాను అనుకోండి, Q2 స్టేట్కి ట్రాన్సిషన్ అవుతుంది. అంటే మన ఎన్ఎఫ్ఏలో నార్మల్ ఎన్ఎఫ్ఏలో ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ కాకుండా నార్మల్ ఎన్ఎఫ్ఏలో మనం ఏదైనా ఒక పర్టికులర్ ఇన్పుట్ సింబల్ ఇస్తేనే స్టేట్స్ మీద నెక్స్ట్ స్టేట్కి ట్రాన్సిషన్ జరుగుతుంది. అలా కాకుండా ఈ ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ అంటే ఏంటంటే, ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ ఈజ్ అ టైప్ ఆఫ్ ఎన్ఎఫ్ఏ విచ్ హ్యాస్ ఎ ట్రాన్సిషన్స్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్ without any input symbols, without applying any input symbol on that particular states. అంటే ఏంటి, ఏ ఇన్పుట్ సింబల్ అప్లై చేయకుండా, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 and 1 ఇన్పుట్ సింబల్స్ అప్లై చేసామా, అలా ఇన్పుట్ సింబల్స్ అప్లై చేయకుండా కూడా ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి ట్రాన్సిషన్ జరిగితే ఆ ఎన్ఎఫ్ఏలో ఆ టైప్ ఆఫ్ ఎన్ఎఫ్ఏని ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ అంటారు. So in Epsilon NFA state diagram, epsilon moves or null transitions are represented by symbol epsilon. ఈ ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏలో ఇప్పుడు ఏ ఇన్పుట్ సింబల్ కూడా అప్లై చేయకుండానే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి ట్రాన్సిస్టర్ జరుగుతుంది అని చెప్తున్నాం కదా. సో దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు ఈ స్టేట్ డయాగ్రామ్లో? ఇన్పుట్ సింబల్ లేని దాన్ని ఆ నల్ ట్రాన్సాక్షన్స్ని ఆర్ నల్ మూవ్స్ని అంటే ఈ ఎప్సిలాన్ సింబల్ యూస్ చేసుకుని రిప్రజెంట్ చేస్తారు. సో ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ ఈజ్ ఆల్సో కాల్డ్ లాంబ్డా ఎన్ఎఫ్ఏ. దీన్ని లాంబ్డా ఎన్ఎఫ్ఏ అని కూడా అంటారు. సో ఫార్మల్ డెఫినేషన్ చూద్దాము. సో డిఎఫ్ఏ ఎన్ఎఫ్ఏ లాగా ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ కూడా 5 టపుల్స్ ఉంటాయి, Q, సిగ్మా, డెల్టా, Q0, F. సో ఈ ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ డెఫినేషన్ నార్మల్ ఎన్ఎఫ్ఏ డెఫినేషన్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్గా ఉంటుంది, కానీ ఒక్క చోటే డిఫరెంట్ ఉంటుంది. ఏంటది? ట్రాన్సిషన్ ఫంక్షన్లో ఈ ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏలో ఒక ఎక్స్ట్రాగా ఒక ఎప్సిలాన్ యాడ్ అవుతుంది. రిమైనింగ్ అన్ని ఎన్ఎఫ్ఏ డెఫినేషన్ని మనం చూద్దాం. సో 5 టపుల్ అన్నాం కదా, Q, సిగ్మా, డెల్టా, Q0, F. సో Q అంటే ఏంటి? ఫైనైట్ సెట్ ఆఫ్ స్టేట్స్. సిగ్మా అంటే ఫైనైట్ సెట్ ఆఫ్ స్టేట్స్ అంటే ఏంటి? ఇలా Q0, Q1, Q2 ఇలా ఈ స్టేట్స్. సిగ్మా అంటే సెట్ ఆఫ్ ఇన్పుట్ సింబల్స్ అంటే ఏంటి? 0, 1 లేకపోతే A, B ఇలాంటివి. ఓకే. ట్రాన్సిషన్ ఫంక్షన్ ఏంటి? మనం ఏదైనా ఒక స్టేట్ మీద ఇన్పుట్ సింబల్ అప్లై చేస్తే అది నెక్స్ట్ స్టేట్కి ట్రాన్సిట్ అవుతుంది. సో ఆ ట్రాన్సిషన్ ఫంక్షన్ ఏంటి? నార్మల్ ఎన్ఎఫ్ఏ అంటే క్యూ అన్న సిగ్మా టాన్స్ టు 2 power Q నార్మల్ ఎన్ఎఫ్ఏలో. కానీ ఇది ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ కాబట్టి సో ఎక్స్ట్రాగా ఒక ఎప్సిలాన్ యాడ్ అవుతుంది. సిగ్మా యూనియన్ ఎప్సిలాన్ అంటే ఈ ఇన్పుట్ సింబల్స్తో పాటుగా ఎప్సిలాన్ కూడా ఉంటుంది ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏలో. సో ట్రాన్సిషన్ ఫంక్షన్ ఏంటి? క్యూ ఆన్ సిగ్మా యూనియన్ ఎప్సిలాన్ టాన్స్ టు 2 power Q. నెక్స్ట్ Q0 అనేది ఇనిషియల్ స్టేట్, F అనేది సెట్ ఆఫ్ ఫైనల్ స్టేట్స్. ఈ ఫైనల్ స్టేట్స్ ఆల్వేస్ సబ్సెట్ ఆఫ్ Q. సెట్ ఆఫ్ మన దగ్గర ఉన్న స్టేట్స్కే సబ్సెట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో ఇది ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ ఎగ్జాంపుల్. ఇక్కడ ఇది ఒక ఎన్ఎఫ్ఏ అనుకోండి. సో చూడండి, ఇప్పుడు Q0 and 0 అప్లై చేస్తే Q1కి వెళ్ళింది, అలాగే Q0 కూడా ఉంది. Q1 and 1 అప్లై చేస్తే Q1లో ఉంది. కానీ ఇక్కడ చూడండి,
Q1 నుంచి Q2కి ట్రాన్సిషన్ మారింది. ఇక్కడ ఏమైనా 0, 1 కానీ ఏబీ కానీ ఇన్పుట్స్ ఇచ్చారా? ఇవ్వలేదు. అయినా సరే Q1 నుంచి Q2కి ట్రాన్సిషన్ మారింది. దీన్నే ఎప్సిలాన్ యూస్ చేసి రిప్రజెంట్ చేస్తారు. అంటే నల్ ట్రాన్సిషన్. ఏ ఇన్పుట్ ఇవ్వకుండా కూడా ఇక్కడ నుంచి ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి స్టేట్ మారింది. ఈ టైప్ ఆఫ్ ఎన్ఎఫ్ఏని ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ అంటారు. అలాగే Q2 నుంచి Q3 కూడా ఏ ఇన్పుట్ సింబల్ ఇవ్వకుండానే ట్రాన్సిషన్ జరిగింది. సో ఇది కూడా ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ.